గేమ్ చేంజర్ సినిమా చేసిన తర్వాత మా లైఫ్ టోటల్గా జీరో అయిపోయింది అని చెప్పేసి దిల్ రాజు అదేవిధంగా వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు కావచ్చు ఎప్పటికప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా కూడా రామ్ చరణ్ గారిని గేమ్ చేంజర్ సినిమాని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కూడా మరొకసారి మాట్లాడారు. మరి ఫ్యాన్స్ చాలామంది కూడా ఫైర్ అవుతున్నారు. వీళ్ళు మళ్ళీ ఆ ఒక సినిమాని కానీ గేమ్ చేంజర్కి లేకపోతే రామ్ చరణ్ గారిని కానీ ఎందుకు ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది? సో బేసిక్గా 2025 ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ నడుస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో వచ్చిన సినిమాలో సంక్రాంతికి చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ్ముడు రాబోతుంది. మరి సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ వీళ్ళ సినిమానే ఉంటుంది అనమాట. బేసిక్గా వీళ్ళది ఏంటంటే వీళ్ళ సినిమా ఉండాలి, వీళ్ళ సినిమా ఆడాలి, వీళ్ళది మాత్రమే ఆడాలి అనే ఒక ఇంటెన్షన్. సో సంక్రాంతికి ఎవడైనా ఒకే ప్రొడక్షన్ నుంచి 2 సినిమాలు దింపుతారా? సో అది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. మరి అందులోనే ఇలాంటప్పుడు వీళ్ళ అవకాశాలను వాడుకునే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా 2025 సంక్రాంతిని చాలా పొదుపుగా వాడుకున్నారు. సో రామ్ చరణ్ గారు నా సినిమా వస్తుంది కదా మన ప్రొడక్షన్లో నుంచి, సో ఇంకోటి వద్దు అని ఉంటే కనుక వీళ్ళ పరిస్థితి ఏమయ్యేది? సో ఈయన అన్నారే నిన్న గేమ్ చేంజర్ వల్ల మా పరిస్థితి అయిపోయింది అనుకున్నాము, సంక్రాంతికి వస్తున్నాం కాపాడిందని చెప్పి. అదేవిధంగా రామ్ చరణ్ గారు ముందే కండిషన్ పెట్టుంటే నా ఒక్క సినిమానే మాకు కూడా మన దగ్గర నుంచి రావాలని, సో అది పెట్టలేదు. ఆయన టైం 3 ఏళ్ళు వేస్ట్ చేశారు. సో తిరిగి వచ్చి మళ్ళీ ఆయన్నే మాట అంటున్నారు. అది తమ్ముడు గారి పద్ధతి. అన్నయ్య గారు ఏమంటున్నారు, నిన్న వచ్చి తమ్ముడు ఈవెంట్లో రామ్ చరణ్ గారితో మళ్ళీ సినిమా చేస్తాం, మళ్ళీ సూపర్ హిట్ కొడతాం, అది ఇవ్వలేకపోయిన గిల్ట్ నాలో ఉండిపోయింది. సో మీరు సరిగ్గా ప్రమోషన్ చేయక మీరు ఒక చీప్ కాపీని డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి మీరు ఇలా అంటూ మాట్లాడతాం కరెక్టేనా అండి రాజు గారు, శిరీష్ గారు చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, మీరు తీసే సినిమాలన్నీ వాళ్ళు చూశారు. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఇప్పుడు హనుమాన్ సినిమా మీరు నిర్మించారా, జనాలు చూశారుగా. సో మొన్న కోర్టు సినిమా మీరు నిర్మించారా, నాని గారు నిర్మించారు, చూశారుగా. నాని గారు హిట్ సినిమానే సరిగ్గా ఆడిన పరిస్థితి, కానీ ఆయన నిర్మించిన కోర్టు సినిమా బాగుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈరోజు మీరే చెప్తున్నారు కంటెంట్ బాగుండాలి. మీరు 400 కోట్లు పెట్టి ఏం కంటెంట్ తీసుకొచ్చారు? అవుట్డేటెడ్ కంటెంట్ తీసుకొచ్చారు. సో సరే జనాలు ఎంతో కొంత లాగారు, హీరో గారి పికప్ మీద ఏదో వచ్చింది. సో మీరు లాస్ అయ్యారు, బాగానే ఉంది. సో సినిమాలు అన్నాక మీకు ఏం కొత్తగా లాభ నష్టాలు ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో మళ్ళీ వచ్చి నష్టపోయామని మాట్లాడతాం. ఒకసారి అనేసారు సంక్రాంతి సీజన్లో ఎన్నో ఇంటర్వ్యూలు అని, సంక్రాంతి వస్తున్న హిట్ అని బాగా నమ్మకాయ వేసుకున్నారు, బాగా డబ్బులు వచ్చాయి. మళ్ళీ వచ్చి ఇంకా 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా మీరు అదే పుండిపైన కారం జల్లుతానంటే ఫ్యాన్స్ అయితే చూస్తూ ఊరుకోరు. అందులో మీకు హీరో గారు ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పరామర్శించాలి, డైరెక్టర్ గారు ఎందుకు, వాళ్ళకి మీరు డబ్బులు పే చేశారు, వాళ్ళు ఎన్ని డేట్స్ కావాలో అన్ని డేట్స్ మీకు ఇచ్చారు. అసలు 3 ఏళ్ళు ఏ హీరో అన్నా ఒక సినిమాకి ఇస్తారా? మళ్ళీ ఆయనే చెప్పారు అన్స్టాపుల్ షోలో, ఒక సినిమా ఆఫర్ వచ్చినా కూడా ఈ సినిమా అవ్వలేదనే ఆయన ఆఫర్ వదులుకున్నారని చెప్పి. సో ఖచ్చితంగా మరి అంత విలువ ఇచ్చారు మీకు. మీ అబ్బాయి శిరీష్ గారు అబ్బాయి ఫస్ట్ మూవీ లాంచ్కి వచ్చారు, మీరేమో కృతజ్ఞత అనేది లేకుండా ఆ విధంగా హీరో గారి పైన నెట్టేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో మరొక్కసారి మీరు ఈ సినిమా సరే తమ్ముడు కోసం మళ్ళీ హీరో గారి పేరు తెచ్చారు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇదే పేరు తీసుకొస్తే కనుక ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఊరుకోరు. ఒకసారి నిందపడతారు కానీ అన్నిసార్లు పడాలంటే ఏ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు అనమాట. సో రేపు పెద్ద రాబోతుంది. సో మైత్రి మూవీ మేకర్స్ దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా సినిమాని రిలీజ్ చేస్తారు, ఏ విధంగా నిలబెడతారు సినిమాని, మీకు ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అంతకుముందు కూడా పుష్ప సినిమాని వాళ్ళు ఏ రేంజ్లో ప్రమోట్ చేశారు, పుష్ప 2 బాగా చూశారు అందరూ, మళ్ళీ వెయిట్ చేస్తున్నా కూడా ప్రమోషన్స్ ఏ విధంగా ప్రతి యాడ్లో కనపడే విధంగా చాలా ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేశారు. ఇక్కడ ఏమన్నా రవ్వంతనా ప్రమోషన్ చేశారా? ఆడియో ఈవెంట్ యూఎస్ఏలో ఫ్యాన్ చేసుకున్నాడు, కట్అవుట్ ఫ్యాన్ పెట్టించుకున్నాడు. ఇంక మీరు చేసింది ఏంటంటే ఒక 2-3 ప్రెస్ మీట్లు పెడితే సినిమా ప్రమోట్ అయిపోద్ది అనుకుంటున్నారా? సో మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇంకా ఇదివరకట్లాగా ప్రెస్కి జస్ట్ ప్రెస్ సినిమాని ఆడిచ్చేసే పరిస్థితి లేదు. ఈరోజు చాలా సోషల్ మీడియా కానీ చాలా పెరిగిపోయింది. మీరు ఏం చేసినా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సో దయచేసి చీప్ ప్రోడక్ట్స్తో మాత్రం రావద్దు. వచ్చి తర్వాత హీరోలని డైరెక్టర్ని బ్లేమ్ చేయొద్దు. సో మీరు అంత ఖర్చు పెట్టే అనుభవం నిర్మాతలు కాబట్టి అది మీరు ముందే చూసుకోండి. ఏదున్నా కూడా ఈజీగా హిట్ కొట్టచ్చు మీరు అంత పెద్ద నిర్మాణ సంస్థ అంత టీం పెట్టుకుని. కానీ ఇంకా ఏదో కొత్త నిర్మాతల్లాగా మాట్లాడుతున్నారు మీరైతే, అది సమంజసం కాదండి. సో ఖచ్చితంగా ఇంకొకసారి ఈ గేమ్ చేంజర్ పైన కానీ అది ఆ పేరు తీసుకొచ్చి ప్రస్తావన తీసుకొస్తే ఖచ్చితంగా ఈసారి ఫ్యాన్స్ అయితే ఊరుకోరు. సోషల్ మీడియా ట్రెండ్తో ఆపరు, నెగిటివ్ ట్రెండ్తో ఆపరు. ఖచ్చితంగా ఈ ఎస్విసి ఆఫీస్ ఏదైతుందో అది బద్దలు కొడతారని సవినయంగా చెప్తున్నాం. మరి మీరు అర్థం చేసుకుని ఈసారి ఇంకోసారి మీ సినిమాని లేపడం కోసం ఇంకో హీరోని తగ్గించొద్దు, అది ఎవరైనా కానీ.